జడ్డు వాసుదేవరావు మృతి ప్రభుత్వ హత్యే. టీడీపీ నేత ఆడారి కిషోర్ కుమార్ సర్వశిక్ష ఉద్యోగి జడ్డు వాసుదేవరావు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తూ అకస్మాత్తుగా మృతి చెందడం చాలా దారుణమని టీడీపీ యువ నాయకులు ఆడారి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అనకాపల్లి డీఈఓ కార్యాలయం వద్ద సర్వశిక్ష ఉద్యోగులు మృతి చెందిన వాసుదేవరావుతో మృతదేహంతో పాటు ఆయన కూడా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ సర్వశిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎంటీఎస్గా చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేసే ఉద్యోగ మృతికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుందో ప్రకటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించేంత వరకు ఉద్యోగుల ఉద్యమానికి పోరాటానికి తన మద్దతు ఉంటుందని అన్నారు. వాసుదేవరావు మృతిపై డీఈఓ సమాధానం చెప్పాలని ఆందోళన చేపడుతున్న సర్వశిక్ష ఉద్యోగి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇది ప్రభుత్వ హత్యగానే భావించి ఆందోళన ఉధృతం చేయాలని అన్నారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మృతుని కుటుంబంలో ఒక వ్యక్తికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వశిక్ష ఉద్యోగుల ఉద్యమానికి రాజీ లేని మద్దతు ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఆడారి కిషోర్, యువసేన ప్రతినిధులు అధిక సంఖ్యలో సర్వశిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. అంటే ఎప్పుడూ జరగకపోవడం జరిగింది. 2 నెలలు ఎవరైనా ఉద్యోగి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చొని వాళ్ళ క్యారేజ్లో లంచ్ బాక్స్ వాళ్ళు తెచ్చుకొని ఉద్యమాలు చేస్తున్నారు తప్ప ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. వాళ్ళ కడుపు ఖాళీ వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న సమయాలలో ఆయన చనిపోయాడు. అంటే మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఎమోషనల్ టైంలో మేము నివేదించుకున్నాం. అందరూ కూడా చాలా సబ్మిసివ్గానే మాట్లాడారు, ఎక్కడ కూడా వైలెంట్గా మాట్లాడలేదు. కానీ మీ దృష్టికి మేము ఇంకొకసారి ఎందుకు రీటరేట్ చేస్తున్నామంటే ఏదైనా ఆర్థిక పరమైనటువంటి కమర్షియల్గా నేను నివేదిస్తాను సమర్పిస్తాను ఈ ప్రభుత్వం ఒక ఆఫర్ ఏసీ గారు కలెక్టర్ గారు డైరెక్ట్గా మాట్లాడి బాడీ కూడా కదలదు. 2 డిమాండ్ ఏమో ఇమీడియట్గా కలెక్టర్ గారు బ్యాంక్ మాట్లాడి వాళ్ళకి వాసులు అది ఎక్కడ కూడా వాళ్ళకి కానీ కాంపన్సేషన్ లేదు. హాస్పిటల్ పేమెంట్ ఎంత చెంది వాళ్ళకి మిగతా డబ్బులు వచ్చేది ప్లాన్ ఏదైతే 32 సంవత్సరాల అబ్బాయి ఇంకొక 60,000 30 వాళ్ళకి ఏ బెనిఫిట్ దానిపైన క్లారిటీ ఇస్తున్నారు. ప్రభుత్వం క్లారిటీ ఉంది కాబట్టి ఇలా సమ్మె చేస్తారు. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా దయచేతిలో వెళ్ళిపోతుంది. అందరూ సంబంధించి కూడా టోకాస్ అని చెప్పి అవన్నీ మీరు మాట్లాడి మీరు కూడా ఒక ఎడ్యూగా గతంలో స్థాయి నుంచి కూర్చోండి. అంటే అమౌంట్ టైంలో మాట్లాడుతుంది భిన్న ఉంటుంది. 15 కనుక బెదిరింపు చర్యలు చేయాలి. తగ్గిందమ్మా మనం వేరే డిఎఫ్ఎస్ రాలేదు. ఇతను వ్యక్తిగతంగా పొలం పనులకో లేకపోతే బయట తిరుపతితో వెళ్ళి ఏదైనా అయితే మిమ్మల్ని అడిగే హక్కు ఎవరికి లేదు. కానీ కేవలం తన ఉద్యోగ భద్రత కోసం ధర్నా చేస్తున్న సమయంలోనే ఇతను ఇబ్బంది అయ్యింది కనుక మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక ఆఫీస్లో కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేట్ రంగంలో వాళ్ళ ఆఫీస్ లిమిట్స్లో కానీ దానికి సంబంధించిన ఇష్యూస్లో కనుక ఆయన తనువు చాలిస్తే ఖచ్చితంగా మనమే టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మీరు కొంచెం వీటిగా మాట్లాడడం. ఎందుకంటే వీళ్ళందరూ ఈ సమయాల్లో ఎలా ఉంటారో మీకు కూడా తెలుసు. ఒక చావు మనిషిని బతికించి తీసుకొని రాలేము 200 కోట్లు ఖర్చు పెట్టినా కూడా. కానీ కేవలం తన ఉద్యోగ భద్రత కోసం ధర్నా చేస్తున్న సమయంలోనే ఇతను ఇబ్బంది అయ్యింది కనుక మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక ఆఫీస్లో కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేట్ రంగంలో వాళ్ళ ఆఫీస్ లిమిట్స్లో కానీ దానికి సంబంధించిన ఇష్యూస్లో కనుక ఆయన తనువు చాలిస్తే ఖచ్చితంగా మనమే టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మీరు కొంచెం వీటిగా మాట్లాడాలి. ఎస్ఎస్సీ ఉద్యోగంలో 9 సంవత్సరాలు అయింది సార్ జాయిన్ అయ్యి. నేను ఈరోజు ఒక వాసుదేవ గారు అనే ఒక వ్యక్తి నాకు ఎలాంటి డిమాండ్లు లేవు, మాకు ఎలాంటి రక్షణ లేదని అతని బాధ ఏదో చెప్పుకోవడానికి ధర్నాలో కూర్చున్నామండి, సమ్మెలో కూర్చున్నాము. ఇలాంటి సమయంలో అతనికి అలా జరగడం, తదుపరి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఒక 5-6 లక్షలు 10 లక్షల వరకు ఖర్చు అయిందండి. అయినా సరే మేము మా వరకు మాకు తోచినంత సాయం చేయగలిగాము. అయినా సరే అతని ప్రాణాన్ని మేము రక్షించుకోలేకపోయాము. మమ్మల్ని ఇంత హింస పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మాకు తెలియట్లేదండి. ఇంతమంది ఆడపడుచులు, ఇంతమంది ఈ ఉద్యోగం మీద ఆధారపడి కుటుంబం పోషించుకుంటూ ఎన్నో బాధలు పడుతూ ఇప్పటి వరకు 3 నెలలు 4 నెలల జీతాలు రాకుండా ఎన్నో బాధలు పడుతున్నామండి. ఇలాంటి బాధల వల్ల మాకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్. ఈ ఒక్క ప్రాణమే కాదు సార్, ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఈ టెన్షన్ల మీదే ఇప్పటి వరకు
అనకూడదు కానీ చాలా వందల మందిలో చాలా మంది చనిపోయారు సార్. తప్పైతే క్షమించండి కానీ ఇది మాత్రం కరెక్ట్ కదండి. ఇంతమంది మహిళలు ఆడపడుచులు ఉసురులు తగలడం అది మీకు అంత మంచిది కాదనుకుంటానండి. మీరు వచ్చిన 5 ఏళ్ళలో ఎప్పుడైనా సరే ఏదో ఒక న్యాయం చేస్తారని మేము ఇప్పటి వరకు ఎదురు చూసామండి. ఈ 2 నెలల్లోని మాకు ఏదైనా న్యాయం జరగకపోతే మాత్రం తక్షణమే మేము మిమ్మల్ని సమ్మె వృద్ధి చేసి మేము ఏంటి మేడం అది రద్దు దింపడం జరుగుతుంది సార్. కానీ ఎంతవరకు న్యాయం అన్నది మాకైతే అర్థం కాలేదండి. ఇప్పుడు ఈ సమ్మెలో మేము అనకూడదు కానీ ఏదో తెచ్చుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఏదో మా బాధలు మేము చెప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళమండి. కానీ ఈ రోజు ఒక శవాన్ని కూడా మేము పట్టుకొని ఇక్కడ బాధపడాల్సిన అవసరం వచ్చింది సార్. ఎందుకు ఇలా జరుగుతుందన్న విషయం ఎవరికి తెలియదు. ఇలాంటి టెన్షన్ వల్లే మాకు నిజంగా ఈ రోజు ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే కేవలం మీరు చేసే ఈ అన్యాయం వల్లే సార్. ఇంత అన్యాయం ఎప్పుడు ఏ ప్రభుత్వంలో లేదండి. మీకు ఎంతవరకు న్యాయం అనేది మాకు తెలియట్లేదండి. అసలు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము చేసేది చాలా చిన్న చిన్న ఉద్యోగాలు సార్. ప్రైవేట్ కంపెనీల్లో సైతం మాకు అనకూడదు కానీ వాళ్ళు తెచ్చుకుని 5,000కి 6,000కి రకరకాల భరోసాలు ఇస్తున్నారండి. కనీసం మినిమం కూడా మాకు ఎలాంటి భరోసా లేకపోవడం వల్ల మేము చాలా బాధపడుతున్నామండి. ఒక అనారోగ్యం వస్తే కానీ దేనికి కూడా మాకు ఎలాంటి లేక మేము ఎన్నో బాధపడుతున్నాం సార్. అది మీరు మేడం ఏంటి నాకు అర్థం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం మా వాసుదేవ గారి కుటుంబానికి ఏదైనా మంచి భరోసా ఇచ్చి వాళ్ళకంటూ జీవితానికి సరిపోయే న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. అంతేకాదండి ఇందులో ఇంతమంది పనిచేస్తున్నామంటే ఒక ఎడ్యుకేషన్ లో ఇంత చదువుకొని ఎన్ని బాధలు పడి ఎందుకు చేస్తున్నాం సార్? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని